కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల మంజీర నది లిఫ్ట్ ఇరిగేషన్ పరివాహక ప్రాంత వారి పంటలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు పగిలి సగం నీరు వృధా పోతున్నాయని పైప్ లైన్లను మరమ్మతు చేయాలని అధికారులను సూచించారు. మంజీర పరివాహక ప్రాంత పంటలు ఎండిపోకుండా కలెక్టర్లతో మాట్లాడారు. నిజాం సాగర్ నీరును ఇవాళ వదులుతున్నామని అన్నారు. ప్రస్తుతం నిజాం సాగర్ లో 4 టీఎంసీలు నీళ్లున్నాయి. పంట బతకాలంటే 7 టీఎంసీల నీరు అవసరం ఉందని అన్నారు. నిజాం సాగర్ కెనాల్ నీరు వృధా కాకుండా రైతులు వాడుకోవాలని అన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. సాయంత్రం సార్ ఇట్లా మా పంటలు ఎండుతున్నాయి, లిఫ్ట్ పైప్ లైన్ లీకేజ్ అయింది, కొన్ని సాంకేతిక కారణాల వల్ల నడుస్తలేదు అని అంటే దాని గురి చూడటానికి వచ్చాను, పరిశీలించడానికి వచ్చాను ఇక్కడికి. వాస్తవంగా సగం గంట నీళ్లు వేసి పోతా ఉన్నాయి, సగం నీళ్ళే కిందికి పోతా ఉన్నాయి, మొత్తం పంట కంతలేవు. సరే పంటలు ఎండిన తర్వాత మనం ఏం చేయలేము. నిన్న వాళ్ళ లక్షకాల నుంచి సాయంత్రం నుంచి ఆలోచన చేశాం. కలెక్టర్ తోటి అధికారులతో మాట్లాడి ఏ విధంగా పంటలు బతికించుకోవాలనో వాళ్ళతో చర్చించిన తర్వాత చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడి పంటలు బతికించుకోవాలి. వర్షాలు సరే కొంత ఎనక ముందు అయినా నిజాం సాగర్లో ఉన్నటువంటి అందుబాటు నీళ్లను వదిలిపెట్టి ఆయకట్టు బతికించుకోవడానికి ఆలోచన చేశాం. దాని మీద చర్చించి ఇద్దరు కలెక్టర్లతోటి చీఫ్ ఇంజనీర్తో మాట్లాడి రేపు ఉదయాన 6 గంటలకు నిజాం సాగర్ అందుబాటు నీళ్లను వదిలిపెట్టి పంటలు కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం వదిలిపెడతాం. పంట బతకాలంటే 7 టీఎంసీల నీళ్లు కావాలి. ఇప్పుడు 400 టీఎంసీ మాత్రమే నిజాం సాగర్ ఉన్నాయి. 2 తల్లో 3 తల్లో చేసుకుందాం. రైతులు కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పి వృధా చేయకండి.